మేర పోషమ్మ మా ఊరి మైసమ్మ ఆషాఢమొచ్చింది మన బోనాల జాతరొచ్చింది పసుపు పూసిన పచ్చి కుండల పులుసు తెచ్చినమే అమ్మ పచ్చి పులుసు తెచ్చినమే సున్నం పూసిన ఎండి గిన్నెల పాయసం వండినమే అమ్మ బెల్ల పాయసం వండినమే బొట్టు పెట్టిన సారీ పిట్టల సీరలు తెచ్చినమే అమ్మ పట్టు సీరలు తెచ్చినమే డమ్ డమ్ డప్పులు మోగంగా పోతరాజులు తూకంగా ఊదు బత్తులు ఊదంగా శివ సిగ సత్తులు ఊగంగా రావే రావే ముద్దమ్మ నీవు పెద్ద పులి ఎక్కిన పెద్దమ్మ ఏలే ఏలే జేజమ్మ నీవు కత్తులు పట్టిన దుర్గమ్మ సాంబడు వంశన పుట్టిన నిన్ను పప్పతి పట్టి మొక్కినమే పుట్ట మన్నుల దాగిన నిన్ను సాకలు పోసి తలసినమే రంగం సిద్ధం చేసిన నిన్ను పొట్టేళ్ళు ఇచ్చి పిలిసినమే ధూపం దీపం కోరిన నిన్ను కోడి పుంజుల కొలిసినమే పేరటాల గజ్జలమ్మ బండారు గౌరమ్మ ఊరడమ్మ జంపులమ్మ సింపులమ్మ జోగులమ్మ గోరడాల జడలల్లి ఆపాకు ఎదగలి ఒర్లోడు దండాలు పోటెత్తి సాగంగ డం 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 తల్లే డం డం డప్పులు మోగంగా పోతరాజులు తూకంగా ఊదు బత్తులు ఊదంగా శివ సిగ సత్తులు ఊగంగా రావే రావే ముద్దమ్మ నీవు పెద్ద పులి ఎక్కిన పెద్దమ్మ ఏలే ఏలే జేజమ్మ నీవు కత్తులు పట్టిన దుర్గమ్మ తెక్కిన బొమ్మల అమ్మవు నీవని పుస్తెలు మెట్టెలు తెచ్చినమే పుట్టిన బిడ్డల బొట్టువు నీవని తొట్టెలు ముడుపులు గట్టినమే ఎత్తురు తడిసిన పువ్వను నీవని పంటన పొలినే జల్లినమే ఎత్తిన బోనం పుణ్యం నీవని బొడిలో బియ్యం నింపినమే బయలెల్ల జడలవ గుడ్లరిమె మారెవ్వ సత్తులవ్వ ఉప్పలవ్వ ఎల్లవ్వ బాలవ్వ గడపల ముగ్గేసి నట్టింట్ల పీటేసి చేగాలు వేడంగ దర్వాజ దాటంగా డం 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 అమ్మా డం డం డప్పులు మోగంగా పోతరాజులు తూకంగా ఊదు బత్తులు ఊదంగా శివ సిగ సత్తులు ఊగంగా రావే రావే ముద్దమ్మ నీవు పెద్ద పులి ఎక్కిన పెద్దమ్మ ఏలే ఏలే జేజమ్మ నీవు కత్తులు పట్టిన దుర్గమ్మ పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మా మైసమ్మ పసుపు పూసిన పచ్చి కుండల పులుసు తెచ్చినమే అమ్మ పచ్చి పులుసు తెచ్చినమే సున్నం పూసిన ఎండి గిన్నెల పాయసం వండినమే అమ్మ బెల్ల పాయసం వండినమే బొట్టు పెట్టిన సారీ పిట్టల సీరలు తెచ్చినమే అమ్మ పట్టు సీరలు తెచ్చినమే డమ్ డమ్ డప్పులు మోగంగా పోతరాజులు తూకంగా ఊదు బత్తులు ఊదంగా శివ సిగ సత్తులు ఊగంగా రావే రావే ముద్దమ్మ నీవు పెద్ద పులి ఎక్కిన పెద్దమ్మ ఏలే ఏలే జేజమ్మ నీవు కత్తులు పట్టిన దుర్గమ్మ సాంబడు వంశన పుట్టిన నిన్ను పప్పతి పట్టి మొక్కినమే పుట్ట మన్నుల దాగిన నిన్ను సాకలు పోసి తలసినమే రంగం సిద్ధం చేసిన నిన్ను పొట్టేళ్ళు ఇచ్చి పిలిసినమే ధూపం దీపం కోరిన నిన్ను కోడి పుంజుల జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ మన అంబర్పేట్ చెన్నారెడ్డి నగర్ లో
శ్రీ పోచమ్మ దేవాలయం ఉంది. అది 1980లో కీర్తిశేషులు రాములు గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మాణించిన తండ్రి గారైన రాములు గారు, నేను కొడుకుగా, అనంతరం నేను ఈ గుడి నిర్వహణ అధికారిగా సర్వ కార్యాలన్నీ నెరవేరుస్తున్నాను. ఇది నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది నేను చేయడం వల్ల నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇది చేయడం వల్ల నాకు ఎలాంటి కష్టం అనేది ఏమీ లేదు, ఉత్సాహంగా ఉంది. నేను రోజు దీప నైవేద్యం సమర్పిస్తాను. మరియు ఈ పూర్ణాల సందర్భంగా నా సొంత ఖర్చులతో అలంకరణ, మళ్ళీ గుడికి సంబంధించిన లైటింగు, దాతలు అంటే ఎలాంటి సహాయం అడగకుండా సొంతంగా నేను ఖర్చు చేసుకుంటాను. కొందరు దీన్ని చూసి తెలిసిన వాళ్ళు ఎంతో అంత కొంత సహాయం చేస్తారు. అంటే 1000 రూపాయలు వరకు చందా చేయలేదు. కానీ అమ్మవారి దయ వల్ల నేను గవర్నమెంట్ జాబ్, మా నాన్నగారికి నేను నిర్వహిస్తున్నాను గవర్నమెంట్ జాబ్ని. నాకు ఆ గవర్నమెంట్ జాబ్లో ఉన్నంత హాయి ఆ జీతంతో సర్దు పెట్టుకుంటాను. నాకు ఎలాంటి ఎక్స్ట్రా అంటే యాక్టివిటీ ఎక్స్ట్రా అమౌంట్ నేను ఆశించలేదు. నేను దేవునికి అంటే అమ్మవారికి సేవ చేయాలనుకుంటున్నాను అంతే తప్ప గుడి నుంచి నాకు ఏదో వస్తుంది, నేను ఏదో వచ్చి ఖర్చు చేస్తున్నానని ఆ ఉద్దేశం లేదు. మళ్ళీ చెన్నారెడ్డి నగర్లో అమ్మవారు మైమగల్ల అమ్మవారు. ఎట్లా అంటే భక్తులు వస్తారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పడంలో నాకు సంతోషంగా అనిపించింది. అరే అమ్మవారు ఇక్కడ మనం స్థాపించినాం కదా, మా నాన్నగారు స్థాపించినారు, దీనికి అంటే వాళ్ళు చెప్పే పాజిటివ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది అయింది, నేను అనుకుంటే ఇట్లా అయింది అనుకోవడం వల్ల నాకు వాళ్ళు చెప్పడం వల్ల సంతోషం అనిపించేది. అంటే అరే అమ్మవారు స్వచ్ఛమైన తల్లి అని చెప్పడం వల్ల నాకు ఎంతో సంతోషం అనిపించింది. నాకు గవర్నమెంట్ జాబు, మార్నింగ్ దీప నైవేద్యం పెట్టి అనంతరం జాబుకి వెళ్తాను. నాకు అమ్మవారి సేవలో ఉండడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. 2001లో మా నాన్నగారు కీర్తిశేషులు కాలం చేశారు. తదనంతరం నేను అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదాలు.